తెలుగు మని మనం ఏదైనా ఒక నెగెటివ్ పరిస్థితుల్లో గానీ, ఎన్విరాన్మెంట్‌లో గానీ, మనుషుల మధ్య గానీ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ మన మీద పడకుండా చేయగలమా? ఉదాహరణకి హాస్పిటల్, శ్మశానం, డార్క్ ప్లేసెస్ ఎట్సెట్రా. నాకొక విషయం అర్థం కాలేదు తెలుగు మని గారు. ఇవాళ మీరు ఇదే క్వెషన్‌ని నేను ఫస్ట్ టైమ్ క్వెషన్‌ని నేను కావాలని అవాయిడ్ చేశాను. కావాలని అవాయిడ్ చేశాను కానీ మళ్ళీ మీరు ఈ క్వెషన్‌ని మళ్ళీ పట్టుకొచ్చారు నాకు. ఇక్కడ నాకో సంగతి చెప్పండి. మీరు హాస్పిటలు, శ్మశానం, డార్క్ ప్లేసెస్‌లో ఉంటే దాని యొక్క ప్రభావం మన మీద పడుతుందా? పడదా? అని చెప్పి అన్నారు. అసలు మీరు అటువంటి ప్లేస్‌లో ఉండాలనే ఆలోచన మీకెందుకొస్తుంది? అటువంటి ప్లేస్‌లో ఉండాలనే ఆలోచన మీకెందుకు కలుగుతుంది? అటువంటి ప్లేస్‌లో ఉండాలనే కోరిక మీకెందుకు కలుగుతుంది? ఒకవేళ అది హాస్పిటల్ అయ్యుండి, శ్మశానం అయ్యుండి, అది గనక మీ యొక్క ప్రొఫెషన్‌లో పార్ట్ అయ్యుంటే, అంటే మీరు హాస్పిటల్‌లో నర్స్ కానీ, వార్డ్ బాయ్ గానీ, ఆయా గానీ, లేకపోతే డాక్టర్ కానీ, లేకపోతే ఆ హాస్పిటల్‌కి ఓనర్ కానీ, లేదా హాస్పిటల్‌కి సంబంధించిన వ్యక్తి మీరు హాస్పిటల్‌లో ఉండటం అనేది గానీ, ఆ శ్మశానంలో ఉండటం అనేది గానీ, మీ యొక్క ప్రొఫెషన్ అయ్యుంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అదసలు టోటల్‌గా డిఫరెంట్ మ్యాటర్ అవుతుంది. అది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద ప్రొఫెషన్ అవుతుంది కాబట్టి, దాంట్లో వచ్చేటటువంటి సాధక బాధకాలన్నీ గూడా మీకు పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ప్రొఫెషన్ అవుతాయి. అలా కాకుండా ఉన్నప్పుడు మీకు ఎందుకు సరదాగా ఉండి, సరదాగా మీరు హాస్పిటల్‌లోకెళ్ళి కాలం గడుపుతారు. శ్మశానంకెళ్ళి కాలం గడుపుతారు. డార్క్ ప్లేసెస్‌కెళ్ళి కాలం గడుపుతారు. అలా కాలం గడుపుతున్నారు అంటే సమ్‌వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. సో, ఆల్రెడీ మీరు దానికి నెగటివిటీకి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఆ నెగటివిటీ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో, ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభావం ఉంటుందా లేదా అంటున్నారు గానీ, ఆ ప్రభావం మీ మీద ఆల్రెడీ ఇప్పుడు నాకు కనపడుతుంది. ఆ ప్రభావం ఉండబట్టే అక్కడికెళ్ళాలనే కోరిక మీకు కలుగుతుంది. అలా కాకుండా డెఫినిట్‌గా మీరు తప్పనిసరి పరిస్థితిలో ఉండటం గురించి ఒకవేళ మీరంటే ఎందుకంటే మీరు ఓన్లీ క్వెషన్ అనుకోకుండా వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ఉంటుందండి. దాని యొక్క ప్రభావం ఉంటుంది. డెఫినిట్‌గా దాని యొక్క ప్రభావం ఉండకుండా ఉండదు. వాటి యొక్క ప్రభావమే కాదు. వాటి యొక్క ప్రభావం మాత్రమే కాకుండా ఈవెన్ నెగెటివ్ పీపుల్ యొక్క సర్కిల్‌లో మనం తిరిగినా గాని అందుకే చెప్తారు. ఐదుగురు మూర్ఖులతో తిరిగితే నువ్వు ఆరో మూర్ఖుడవుతావు. ఐదుగురు ఎదవలతో తిరిగితే నువ్వు ఆరో ఎదవవుతావు. ఐదుగురు ధనవంతులతో తిరిగితే నువ్వు ఆరో ధనవంతుడవుతావు. ఐదుగురు మేధావులతో తిరిగితే నువ్వు ఆరో మేధావవుతావు. సో, డెఫినిట్‌గా అది ఉంటుంది. అనుకోకుండా వెళ్ళినప్పుడు అందుకే మనకి పూర్వీకులు మనం సనాతన ధర్మం అంటారు. ఈ వర్డ్స్ వాడుతుంటే మళ్ళీ జనాలు గొడవ పెడతారు. ఈ వర్డ్స్ నా మీనింగ్‌ని అర్థం చేసుకుంటే పదాల వెనక పరిగెడతారు. ఒకవేళ మీరు పదాల వెనక పరిగెత్తకపోతే గనక, మన భారతీయ సంస్కృతిలో గనక మీరు చూస్తే, ఇటువంటి వాటి గురించి ఎక్కడ చూసినా గాని, ఇటువంటి వాటికి మనం వెళ్ళి వచ్చినప్పుడు తర్వాత, మన పూర్వీకులు ఇంటి బయటే చెంబు నీళ్లు, బకెట్‌తో చెంబుతో నీళ్లు పెట్టి, స్నానం చేసి లోపలికి రా అని జెప్పి, స్నానం చేసిన తర్వాత కూడా పసుపు నీళ్ళు పైన జల్లి, లోపలికి తీసుకెళ్ళడం గానీ, లేతే దానికొక హారతి లాంటిది ఒక వాటర్ తోటి గానీ, ఫైర్ తోటి గానీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆరా ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఆరా క్లీన్జింగ్ అంటారు. ఆరాని పరిశుభ్రపరచటం. అంటే ఇది ఇంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడితే గాని మనోళ్ళకి కనెక్ట్ అవ్వదు. ఇట్స్ సింప్లీ దాన్ని స్నానం చేయటం గానీ, లేకపోతే హా హారతి పళ్ళెంతోటి గానీ, లేతే కొబ్బరికాయతో గానీ, లేతే మనం మంట వెలిగించి ఇట్లా తిప్పడం గానీ, ఇదేదైనా సరే ఈ 5 ఎలిమెంట్స్ తోటి అంటే పంచభూతాలతో ఇట్స్ కాల్డ్ ఆరా క్లీన్జింగ్. ఆరాని క్లీన్ చేయడం అంటారు. ఆరాలో ఎందుకంటే ఏదైనా సరే ఎఫెక్ట్ అనేది పాజిటివ్ గాని, నెగెటివ్ గాని మొదట ఆరా మీద వస్తుంది. ఆరా నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆరా స్థాయిలో ఉండగానే దాన్ని క్లీన్జింగ్ చేయడానికి మన పూర్వీకులు వాళ్ళ జీవన విధానంలో, మన జీవన విధానంలో అలాంటి ప్లేసులకెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత చేయాల్సిన కొన్ని పద్ధతుల్ని మనకు ఆల్రెడీ సూచించున్నారు. వాటిని వెస్టర్నర్స్ మాయలో పడి సెంటిమెంట్సు, పొక్కిటి పురాణాలు, లేకపోతే సూపర్‌స్టిషన్ మూఢనమ్మకాలు అని చెప్పి కొట్టిపారేయకుండా వాటిని పాటించండి. దెన్ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరనుకున్నటువంటి ఈ ఎఫెక్ట్ అనేది ఉండకుండా మనం తప్పించుకోగలుగుతాం.